ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశామని ప్రచారం చేసుకున్న వైసీపీ సర్కార్ అసలు రంగు బయటపడుతోంది. జగన్ హయాంలో నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చేసిన ఖర్చుల లెక్కలు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. ఆ పనులపై ఏపీ వ్యాప్తంగా ఆడిట్ చేపట్టనుంది. ఏ పాఠశాలకు ఎన్ని నిధులు కేటాయించారు, వాటిలో ఎంత ఖర్చు చేశారు, ఎలాంటి మార్పు వచ్చింది, చేసిన ఖర్చుకు కనిపిస్తున్న పనులకు లెక్క సరిపోతుందా అనే కోణంలో తనిఖీలు చేయనున్నారు. అలాగే నాడు నేడు పనులు జరిగిన 38,024 పాఠశాలల్లో ఆడిట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో 2 విడతల్లో కలిపి 8,230 కోట్లు నాడు నేడు పథకానికి ఖర్చు చేయగా ఆ స్థాయిలో ఫలితాలు బడుల్లో కనిపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై తనిఖీలు అవసరమని కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో మొత్తం పథకంపై ఆడిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత వాస్తవ అవసరాల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్టు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, అకాడమిక్ అంశాలపై ప్రభుత్వం ఇటీవల వేర్వేరుగా స్టార్ రేటింగ్ ఇచ్చింది. మౌలిక సదుపాయాలపై 5 స్టార్, అకాడమిక్ పై 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. అన్ని పాఠశాలల్లో సదుపాయాలపై అంచనా వేసి ఈ రేటింగ్ ఇవ్వగా ఏపీలో ఒక్క పాఠశాల కూడా 5 స్టార్ రేటింగ్ సాధించలేదు. కనీసం 30% సదుపాయాలు కూడా లేక 87 పాఠశాలలు 0 రేటింగ్తో సరిపెట్టుకున్నాయి. 1,958 పాఠశాలలు 1 స్టార్, 16,816 పాఠశాలలు 2 స్టార్స్, 19,438 పాఠశాలలు 3 స్టార్లు, 6,788 పాఠశాలలు 4 స్టార్ రేటింగ్ సాధించాయి. ఒక్క పాఠశాల కూడా 5 స్టార్ రేటింగ్ సాధించలేదు. దీంతో పాఠశాలల్లో చేసిన వేల కోట్ల ఖర్చు ఏమైందనే అనుమానాలు ఉన్నాయి. నాడు నేడు పథకం అంచనాల్లోనే వైసీపీ ప్రభుత్వం తప్పటడుగులు వేసింది. ఏ పాఠశాలలో మౌలిక సదుపాయాలు అవసరం, ఎక్కడ అవసరం లేదు అనే విషయంలోనే పొరపాట్లు చేసింది. అనేక ప్రాథమిక పాఠశాలల్లో పథకం అమలు చేసిన తరువాత విద్యార్థులు లేని పరిస్థితి ఏర్పడింది. అలాగే వేల సంఖ్యలో పాఠశాలల్లో పనులు చేశాక అక్కడి 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది.